నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చేపడుతుందని చెప్పిన కారణం, ఒప్పించిన కారణం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక నైజం ఉంది. ఆయన అంటారు, ప్రతి ఆపదలోని నేను ఆపర్చునిటీస్ని ఎత్తుక్కుంటాను అనేటువంటి మాట. అంటే పోలవరం ఆయన గడిచిన 9 సంవత్సరాలు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం నిర్మాణం కోసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. పోలవరం గురించి ఏ రోజు మాట్లాడలేదు. రాష్ట్రాన్ని విభజించమన్నప్పుడు ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రానికి ప్రధాన వనరైనటువంటి పోలవరం నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందులో ఎలా లాభాలు సంపాదించాలని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచన. రెండవది కూడా చెప్తా ఉన్నాను, ఆయన ప్రత్యేక తరగతి హోదాని ప్రత్యేక ప్యాకేజీ కోసం రాత్రికి రాత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది కూడా ఈ రాష్ట్ర పౌరులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ రెండింటి వల్ల, ఆయన తీసుకున్న ఈ 2 నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ ఎంత నష్టపోయారనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా రాష్ట్ర పౌరులందరూ ఆలోచన చేయమని గతానికి ఒకసారికి వెళ్ళి 2016 డిసెంబర్లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనటువంటి పనులు తనకున్నటువంటి విజనరీ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు. నవ్వాల్సింది ఏంటంటే ఆయన చాలా విజన్ ఉన్నటువంటి మనిషి. ప్రాజెక్టు నిర్మాణం ఒక ప్రోటోకాల్ ఆర్డర్స్లో జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయాలంటే ముందు పునాదులు ఎలా వేయాలి? పునాదులు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది స్పిల్వే. అంటే గోదావరి నదీ ప్రవాహాన్ని ఏ విధంగా కింద వరకు వెంపాలి. మనం అడ్డుకట్ట వేసినప్పుడు ఆ అడ్డుకట్ట వేయడం ద్వారా పై ప్రాంతాలు ముంపుకు గురైతే ఆ ప్రాంత వాసులకు కలిగే కష్టాన్ని, నష్టాన్ని ఎలా పోడ్చాలనేటువంటిదో ఆలోచించాలి. ఆయన వెనువెంటనే అందులో ఎంతవరకు మనకు లాభం వస్తుంది, ఎంతవరకు మనకు ఆదాయం వస్తుంది, లేకపోతే ఎంతవరకు మనకి స్వార్థపూరితమైనటువంటి సంపాదన వస్తుందని ఆలోచించారు. కాబట్టి 3 పనులు కూడా ఒకేసారి ప్రారంభించారని సాక్షాత్ వారి మంత్రి చెప్తున్నారు. 3 పనులు కూడా అంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు పూర్తి అయి ఉండాలి. కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టే నాటికే స్పిల్వే పనులు కనుక పూర్తి కాకపోతే కాపర్ డ్యామ్ నిర్మించడం వల్ల జరిగే నష్టాన్ని ఎలా పూడ్చాలనుకున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, అప్పుడు ఆయన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, కాపర్ డ్యామ్ పనులు ఇంకా పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు కూడా ప్రారంభించడంతో పాటే దిగువ కాపర్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించడం, చేయాల్సినటువంటి స్పిల్వే పనుల్ని ఆలస్యం చేయటం, వారం పోలవరం కరెక్టే, దానికి సందర్శన కోసం ప్రజలను తీసుకెళ్లి పాటలు పాడించడం, ఇవన్నీ కరెక్టే, అందరూ చూశారు. కానీ ఈ దేశ ప్రధాని, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రధాని ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చి చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. పోలవరం ఒక ఏటీఎం మాదిరిగా చంద్రబాబు నాయుడికి ఉందనేటువంటి మాట చెప్పారు. అంటే 5 సంవత్సరాల కాలంలో టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో మాకు కూడా తెలియని విషయాలను కూడా ఎప్పటికప్పుడు అధికారుల నుండి తెలుసుకుంటూ స్టడీ చేస్తూ ఉంటే వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఎందుకంటే మేము కూడా కొంత ప్రయారిటీ చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే అటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సుజల స్రవంతికి కానీ, పోలవరంకు సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ కానీ,
అదేవిధంగా ఏదైతే చింతలపూడికి సంబంధించి కానీ అట్లాగనే వెలిగొండ కూడా అందరినివో ఇట్లా ఏదైతే కొంత వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి మనం ఫస్ట్ ప్రయారిటీగా మనం ఇమీడియట్లీ క్లియర్ చేయాలనేటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన ప్రకారం మొన్న వెలిగొండకు సంబంధించి మేము కూడా అధికారులతో రివ్యూ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మా దృష్టిలోకి రావడం, అందులో కూడా పర్టికులర్గా ఇంకా మనం ఇప్పుడు ఈ వెలిగొండను ఇమ్మీడియట్లీ ఆ బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ఆ యొక్క సాగునీరు త్రాగునీరు అందించాలని అంటే ఇంకా ఎంత మనం ఖర్చు పెట్టాలని చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కానీ ఆ మొదటి రెండవ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ ఏదైతే ఫీడర్ కెనాల్కు సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి R&R గురించి కానీ దీనికి సంబంధించి స్టేజ్ 1 1422 కోట్లు, స్టేజ్ 2 కింద 2157 కోట్లు, ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం 400 కోట్లు, అంటే దగ్గర 4000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా. మేము ఏదైతే వెలిగొండ అత్యంత ప్రయారిటీగా తీసుకొని అత్యంత వెనకబడినటువంటి ఏదైతే మరి యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఏదైతే 2 years ఏదైతే సమయం చెప్పారో ఇంకా దాన్ని ఎర్లీగా 1 సంవత్సరం లోపుగా అయినా పూర్తి చేసేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించమని చెప్పేసి ఇది ప్రయారిటీ అని చెప్పి ఆ రకంగా మేము యుద్ధ ప్రాతిక మీద మేము పనిచేస్తూ వెళ్తూ ఉంటే దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తూ ఈవేళ ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ అసలు ఇరిగేషన్ శాఖ గురించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ యొక్క హయాంలో ఇరిగేషన్ శాఖ విధ్వంసానికి అటు పోలవరం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు, ప్రతి చెక్ డ్యాము, మరి ప్రతి ట్యాంకు కూడా విధ్వంసానికి గురయ్యి 5 సంవత్సరాల్లో 5 రూపాయల మెయింటెనెన్స్ లేక 20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్లా, లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ లెక్కలు. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు. 5 సంవత్సరాల మా 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామనంటే ఆ రోజు 68,000 కోట్లు. మరి నువ్వు 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు అవుతే ఆ 12 లక్షల కోట్లలో నువ్వు పెట్టింది ఎంత ఇరిగేషన్ శాఖకి? 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లలో కూడా సగం నీ అవినీతికే పోయింది. పైపెచ్చు పెట్టడం అయితే 32,000 కోట్లు పెట్టాడు కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ 19,000 కోట్లు. అక్షరాల కేవలం 19,000 కోట్లు. సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 కోట్లు పెట్టాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నీకు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు 2004లో మంత్రిగా ఉన్నటువంటి 2004లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ ఎవరి ఇండ్లు గులగొడుతున్నారు? ఇవాళ మళ్ళీ సామాన్య ప్రజానీకంకు సంబంధించిన ఇండ్లనే గులగొడుతుంటే ఎలా చేస్తాం? రానున్న కాలంలో మరి హైదరాబాద్లో ఇల్లు కొనాలి అని అంటే భయపడే పరిస్థితికి క్రియేట్ చేస్తున్నారా, లేక తప్పును అరికట్టే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. సరే, హైదరాబాద్లో హైడ్రా పెట్టే ముందు
ఏదో కొత్తగా పెట్టింది అనేది ఏం లేదు. అంతకుముందు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ ఏదైతే ఉందో దాని ఈవీ అండ్ డిఎం అనేది డిపార్ట్మెంట్కి రంగనాథ్ గారు కమిషనర్గా ఉన్నారు. దాన్నే మార్పుగా జూలై 1 నాడు మాట్లాడారు, జూలై 2 నాడు ఇంప్లిమెంట్ చేసిరు 2024. దానికి కమిషనర్గా రంగనాథ్ గారు వచ్చారు. ఇప్పుడున్న మేయర్ గారు అప్పుడు ఉన్నారు. ఇప్పుడున్న అధికారులు గత 10 సంవత్సరాలుగా అదే హెచ్ఎండిఏలో ఇక్కడిదిక్కడనే తిరుగుతున్నారు. ఇవాళ గ్రోత్ కారిడార్ అని చేసినటువంటి దాంట్లో మున్సిపాలిటీలో ఉన్న అధికారులు ఈ గ్రోత్ కారిడార్లోనే తిరుగుతున్నారు. సుమారు 2000 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లలో ఉన్నటువంటి హెచ్ఎండిఏని ఇవాళ మరి అప్రూవల్స్ ఏ నెంగల్లో వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఒక్కసారి ఆలోచించాల. అట్లాగే కనీసము హెచ్ఎండిఏ వారు ఇచ్చిన నివేదిక 2010లో సుమారు 7000 చెరువులు ఉన్నాయని చెప్పిన దానికి వెళ్ళి 500 చెరువులకు తీసుకొచ్చేసారు. 2018లో మళ్ళీ ఒకసారి రీసర్వే చేస్తే 500 చెరువులు కాస్త 169 చెరువులుగా మారిపోయినాయి. మరి ఈరోజు ఎన్ని చెరువులు ఉన్నాయనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల. రాత్రికి రాత్రి ఆ దొర తీసుకున్న నిర్ణయాలు 10 సంవత్సరాలు ప్రజలను అతలాకుతం చేస్తే ఇవాళ ఈ రెడ్డి గారు తీసుకునే రాత్రికి రాత్రి నిర్ణయాలతోని మళ్ళీ బలయ్యేది ప్రజలేనా అనేది ఒక ప్రశ్న. ప్రభుత్వము గత ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పడానికి ప్రజలను బలిపెట్టే కన్నా, పార్టీల పరంగా దూషణలు చేసే కన్నా ఇవాళ వీరు తప్పిదాన్ని అరికట్టేందుకు పర్మనెంట్ సొల్యూషన్స్ చేయాల్సింది పోయి ఇవాళ వితౌట్ నోటీసులు రాత్రికి రాత్రి తీసుకెళ్ళకుండా గులగొడుతూ పోతున్నారు. ఇవాళ ఒక అపార్ట్మెంటు బిల్డర్ అమ్మేసిండు, మొన్నటికి మొన్న గులగొట్టింది. అందులో కొన్న వాళ్ళందరూ వాళ్ళు ఏడుస్తున్నారు. ఈఎంఐల మీద కొన్నాము, ఇవాళ అది గులగొట్టేసిరు అని అంటారు. గులగొట్టిన దానికి గ్యారంటీగా బ్యాంక్ గ్యారంటీకి కొలాటరల్ ఇచ్చేది ఆ ప్రాపర్టీని. ప్రాపర్టీ పోయింది కాబట్టి మనిషి ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళకు జీతం ఉంది కాబట్టి ఈఎంఐ కట్టమని అంటారు. అంటే గూలిన బిల్డింగ్కు వీరు డబ్బులు కట్టాలి ఇప్పుడు ఈఎంఐ. మరి ఆ బిల్డింగ్కు పర్మిషన్ ఎలా వచ్చింది? ఆ అధికారి అయితే ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, అధికారిగానే ఉన్నారు కదా. మరి ఆ అధికారిని ఏం చేస్తారు? ఇల్లు గులగొట్టడమే ప్రథమమా, లేకుంటే అధికారి తప్పిదంగా ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఆయన సస్పెన్షన్ చేస్తారా, జైల్లో పెడతారా, ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని ఏమీ చేయరా? ఆ రెవెన్యూ రికార్డ్స్ సబ్మిట్ చేసిన రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఏఎస్లు వీళ్ళని ఏమి చేయరా? ఈ డాక్యుమెంట్లను అడ్డంగా పెట్టుకొని స్టాంపులో ఎస్ఆర్ఓలో సబ్ రిజిస్టార్ ఆఫీస్లో డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసిన ఎస్ఆర్ఓ మీద ఎలాంటి యాక్షన్ ఉండదా? దీనికి ఫైర్ పర్మిషన్ ఇచ్చినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారి మీద యాక్షన్ ఉండదా? దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వారి పర్మిషన్ ఉండదా? వీరికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్ అప్రూవల్ ఇచ్చినటువంటి ఇవాళ గ్రౌండ్ డిపార్ట్మెంట్ ఏదైతే బోర్వెల్కు గ్రౌండ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినటువంటి వారి మీద కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్లు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనే మాటను బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు. బ్యాంకర్లను సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క 50 లక్షల పైగా రైతులు 49,000 కోట్లు. సరే, దాన్ని మీరే 41 తెచ్చిండ్రు, చివరికి 31గా ఖాయం చేసిండ్రు. నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి 22,37,000 మందికి ఏమో మాఫీ చేసినాం, ఇంకా 17,13,000 మందికి బాకీ ఉన్నాం. 31,000 కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ తేదీ లోపల
పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా. మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు ఆందోళనలో ఉన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి మొరబెట్టుకోవాలి అనే విషయంలో ఒక్క మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు. తలా ఒక మాట మాట్లాడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు. ఆఖరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఏకంగా సభ పెట్టి డాన్స్ చేసేసిండు. అయిపోయింది. ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి, ముక్కునే నువ్వు రాస్తావా, రాజీనామా నువ్వు చేస్తావా, మేం చేయాలి, మా నాయకులు చేయాలి. ఒక సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్దాలు మాట్లాడుతూ, నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ, నువ్వు చేసిన ప్రహసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది. ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం పచ్చి అబద్ధం అనే మాట. రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం. నువ్వు చేస్తావా ఇప్పుడు, లేదా క్షమాపణలు చెప్తావా, చెంపలు వేసుకుంటావా? తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది, అందరూ చేసేసినా అని చెప్పినావు. నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా 17,13,000 మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలు వేయాలి, చెంపలు వేసుకోవాలి, నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి. అది చేయడమే కాదు, వెంటనే ఏ తేదీ లోపల ఈ 17,13,000 మందికి కూడా రుణమాఫీ చేస్తారో వెంటనే ప్రకటించాలి ప్రభుత్వం. ఒకరేం బ్యాంకు పోమంటున్నారు, ఒకరేం వ్యవసాయ శాఖ అధికారి దగ్గర పోమంటున్నారు, ఇంకోరేం మీ సొసైటీ పోమంటున్నారు. అసలు ఎక్కడికి పోవాలి రైతులు? ఒకరే కలెక్టర్ గారికి పోమని అంటారు. ఒక్కొక్క మంత్రి తల ఒక తీరుగా రైతుల్ని గందరగోళపరుస్తున్నారు. మీ చేసిన తప్పులకు రైతులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. మొత్తం రైతుల సంఖ్య, మీరు చేయదలుచుకున్న రైతుల సంఖ్య, దానికి సరిపోయే డబ్బులు ఏ తేదీ లోపల అమలు చేస్తారో, బ్యాంకు ఖాతాలో డబ్బులు, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలి. రైతులను రోడ్ల మీద తిరగమని, బ్యాంకుల దగ్గర పోమని, బ్యాంక్ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి, వ్యవసాయ అధికారులకు రైతులకు గొడవలు అవుతున్నాయి. మా దగ్గర ఏం లేదు పొమ్మంటున్నారు వాళ్ళు. స్వయంగా నేనే మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులతో. పాపం చిన్న ఉద్యోగస్తులు, సార్ మాకేం తెలుస్తుంది సార్, మేమేం చేయాలి సార్, అసహాయంగా మాట్లాడుతున్నారు పాపం. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. నువ్వు స్టాచ్యూ తీసేస్తా అంటున్నావు, ఇక్కడ మేమేమన్నా చూసుకుంటూ కూర్చుంటాం అనుకుంటావా కేటీఆర్? నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు, ఎప్పుడది? తెలంగాణ తల్లేదు అది. ఇక మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మినిస్టర్లు, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు, మీరు పెట్టిన స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడారు. ఈరోజు 2 రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా, నేను ఇంకా మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా.
మరి మేము ఈడ నువ్వు ఎప్పుడు తీస్తావు నువ్వు? ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తా అని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితిలో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు. మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. నీకు ఛాయిస్ లేదు, ఇక నో ఛాయిస్. ఇంకేమన్నాడు ఆయన? కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమన్నావు? చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు. నేను ఈ మాటలు కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నాడు చూడు, అట్లా మాట్లాడుతున్నాడు. ఓకేనా? టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. 15 మంది కడుపు నొప్పి వచ్చి వాంతులు విరోచనాలు అయితే కూడా ఏ రోజు మీరు పట్టించుకోవాలా? ఇది ఎప్పుడు జరిగింది? 27/11/2022లో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 21 మంది ప్రాథమిక మండల పరిషత్ ఏది పాలకోడేరులో నెంబర్ 1 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది మరి ఫుడ్ పాయిజన్ కి గురైతే ఒక్కళ్ళను కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇది మేము సాక్ష్యాలతో సహా చెప్పగలుగుతాం. ఈనాడులో వచ్చింది. తర్వాత 31/1/2023 160 మంది విద్యార్థులు సకాలంలో చికిత్స లేక కలుషిత ఆహారంతో విలవిల్లాడిపోయారు. దీని మీద ఏం సమాధానం చెప్తా? అలాగే మధ్యాహ్న భోజనం వికటించి 38 మంది అస్వస్థతకి గురయ్యారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. దీనికి ఏం సమాధానం చెప్తా? ఏ రోజన్నా దీని గురించి పట్టించుకున్నా? ఇవన్నీ ప్రభుత్వం నడిపే పాఠశాలలు, ప్రభుత్వం నడిపేవి. ఇంకా నిన్న జరిగింది అసలు ప్రభుత్వానికి సంబంధమే లేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? కొత్త వలసలో 10 మంది విద్యార్థులు అస్వస్థత జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 9/2/2023లో. ఏమన్నా యాక్షన్ తీసుకున్నారంటే ఏమీ లేదు. అదేవిధంగా పోలవరం బీసీ బాలుడు వసతి గృహంలో కలుషిత ఆహారం తిని 39 మంది అస్వస్థతకి గురయ్యారు. దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? కనీసం ఒక మీటింగ్ పెట్టారా? లేదు. అలాగే బల్లిపడి చిన్నారులకి అందరికి ఫుడ్ పాయిజన్ అయింది, 64 మంది. ఇదెక్కడా మీ జేబులో మనిషి? మదనపల్లిలో జరిగిందమ్మా. ఏ రోజున యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా ఇక అనంతపురం వాళ్ళు నేను రాయలసీమ బిడ్డని నేను పదే చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా. అనంతపురం లేడీస్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో ఏ రోజైనా ఈ కేజీబీవి అనే హాస్టల్ ఏ రోజైనా దీని మీద వెళ్ళడం కానీ అక్కడ తరచు ఫుడ్ పాయిజన్ జరుగుతుందని చెప్పినా ఏ రోజైనా మీరు వెళ్ళడం కానీ మీ ప్రజాప్రతినిధులు వెళ్ళడం కానీ పర్యవేక్షించడం కానీ దీని మీద ఏదైనా ఒక నోట్ తయారు చేయటం కానీ వీళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవటం కానీ ఏమన్నా ఉందా? ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు లంచాలు ఇచ్చి వచ్చిన వాళ్ళే, మీ మనుషులే. అక్కడ ఉన్న అధికారులంతా క్లియర్గా పేర్లతో సహా చెప్తాను నేను చెప్పాలంటే. ఏ రోజన్నా వెళ్ళారా? తర్వాత అదే రాయలసీమలో కదిరిలో
జగనన్న గోరుముద్ద తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత కదిరిలో జరిగింది. ఎప్పుడు 26/11/2022లో జరిగింది. దీనికి ఆయన సమాధానం చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా 16 మంది గిరిజన విద్యార్థులు ఎక్కడ, ఇది రాజానగరంలో, ఇది ఎప్పుడు మార్చి 7వ తారీఖు 2021. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.